ఒక అహంకారానికి, ఒక ఆత్మాభిమానానికి జరిగిన ఈ ఎన్నికల్లో అహంకారం ఓడిపోయింది, ఆత్మాభిమానం గెలిచిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. నిరంతరం వనపర్తి ప్రజల మధ్యనే ఉంటూ వారి సేవ చేసుకుంటానని అన్నారు. వనపర్తి ప్రజలు నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు నన్ను భారీ మెజార్టీతో గెలిపించడమేనని, గెలిచింది మేఘారెడ్డి కాదని గెలిచింది ప్రజలని. అందుకు కృతజ్ఞతగా తన చర్మం వలచి వారికి చెప్పులు కుట్టించినా తక్కువేనని వారు అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి ప్రజలు భూ కబ్జాల నిరంజన్ రెడ్డికి వనపర్తి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిండ్రని అన్నారు. తల్లి తండ్రి ఇచ్చిన ఆస్తి 14 ఎకరాలతో వనపర్తికి వచ్చి 300 ఎకరాలకు పైగా ఫామ్ హౌస్లు సంపాదించిండని, బినామీల పేర్లతో వనపర్తిలో భూములన్నీ స్వాహా చేశారని అన్నారు. ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అన్ని సామాన్లు, గ్రీజర్ పైపులు, కుర్చీలు, ఆఖరికి ఇక్కడ ఉన్న షెడ్డును కూడా పెకిలించి దోచుకుని వెళ్లారని, ఇది చాలా ఘోరమని అన్నారు. ఒక్కరోజైనా ఈ క్యాంప్ ఆఫీస్కు ప్రజలు స్వేచ్ఛగా లోపలికి రాలేదని, గేటుకాడ పోలీసులు, లోపల అడుగడుగునా బీఆర్ఎస్ నాయకులు మాత్రమే ఉండేవారని, కనీసం ఆ మహానుభావుడు రాజ్యంలో మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందని, మీడియా అంటేనే చిన్న చూపు చూశారని మేఘారెడ్డి అన్నారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజల కార్యాలయమని అన్నారు. ఇకపై ప్రజలైనా, మీడియా వారైనా, మరెవరైనా సరే ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చి తిరిగే అవకాశం కల్పిస్తామని మేఘారెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ నాయకుడి ఓటమితో వారి కళ్లలో పండగ వాతావరణం కనిపిస్తోందని అన్నారు. రావణ వధ జరిగినంత ఆనందంలో ప్రజలు ఉన్నారని, వనపర్తిలో ఏ చౌరస్తాలో చూసినా నిరంజన్ రెడ్డి ఓటమిని ఎంజాయ్ చేస్తున్నారని వారు అన్నారు. భూ కబ్జాలు, అవినీతి, అహంకారంతో విర్రవీగుతూ పాలన చేశారని, అందుకే అవినీతి నాయకుడిని వనపర్తి ప్రజలు తమ ఓటు బ్యాంకుతో తరమి కొట్టారని, ఇకపై మళ్లీ వనపర్తిలో అడుగు పెట్టకుండా చేశారని అన్నారు. ఇకపై ప్రతిరోజు నిరంజన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టడమే పనిగా పెట్టుకుని తిన్నవన్నీ కక్కిస్తామని మేఘారెడ్డి అన్నారు. పాపం ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు ఇంకా గెలిచినట్టు, వారి పాలనే కొనసాగుతున్నట్లు ఓడిపోయామని గురుతు లేకుండా ఊహల్లో ఊరేగుతున్నారని, ఆ ఊహల్లో నుండి మా ముఖ్యమంత్రి అందరినీ బయటికి లాగుతారని, ఒక్కొక్కరిగా అక్రమాల చిట్టా బయటికి తీస్తారని అన్నారు. తెలంగాణలో దొరల పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు కంకణం కట్టుకున్నారని, ప్రజల అండతో లైఫ్ లాంగ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని, బీఆర్ఎస్ పార్టీని శాశ్వతంగా ఇంటికి పంపిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. అంటే ఎక్కడైనా కానీ, రాష్ట్రంలో కానీ, వనపర్తి నియోజకవర్గంలో కానీ చెడు చేసిన వాళ్ళని ఇంటికి పంపించినారు, మంచి చేస్తారన్న నమ్మకంతో ఉండే వాళ్ళందరినీ కూడా ఈరోజు అధికారంలో కూర్చోబెట్టారు. ఈరోజు వనపర్తి ప్రజలందరికీ కూడా మేఘారెడ్డి అన్నను గెలిపించినందుకు, ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా, వనపర్తి శాసనసభ్యుడిగా ఎన్నిక చేసినందుకు వనపర్తి నియోజక ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారాలు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో కూడా మీరు అందరూ చూస్తున్నారు. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. కరెక్ట్ వారం రోజులైంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో. వారం రోజులు కాగానే టీఆర్ఎస్ నాయకులకు అందరికీ ఈరోజు ఒక భయం తయారై, అంటే కాంగ్రెస్ పార్టీ మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండబోతుంది అనే ఒక నమ్మకంతోన ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా వాళ్ళని భయప్రాంతం చేయాలని అసెంబ్లీలో విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ వాటి అందరినీ చూస్తున్నారు. ఆల్రెడీ మేము ఏదైతే మాట ఇచ్చినామో 6 పథకాలకు ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలో ఆ కార్యక్రమంలో ఈరోజు సీనియర్ మోస్ట్ మంత్రివర్గం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది. వారి అనుభవాన్ని, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చాకచక్యాన్ని అన్నింటినీ వాడుకొని తెలంగాణ ప్రజలకు ఇంతకుముందుకు ఏదైతే డబ్బును దుర్వినియోగం చేసినారో అక్కడ ఎక్కడా దుర్వినియోగం చేయకుండా, ఎక్కడా కొత్త బిల్డింగ్లు కట్టకుండా, ఎక్కడా కొత్త కార్లు కొనకుండా, ఎక్కడా స్వలాభం కోసం కానీ, స్వంత లాభం కోసం కానీ, ఆర్భాటాల కోసం కానీ డబ్బును వృధా చేయకుండా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసమే ఈరోజు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఆల్రెడీ ఆమోదం తెలిపినాం. హెల్త్కు సంబంధించినటువంటి 10 లక్షల రూపాయలు ఆమోదం తెలిపినాం. రాబోయే వారం 10 రోజుల్లో కూడా ఇంకొక 2 స్కీములు కూడా ఆమోదం తెలపడానికి ఈరోజు సర్కార్ సిద్ధంగా ఉంది. 100 రోజుల్లో మేము చెప్పినటువంటి పథకాలన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలందరికీ చేరువయ్యే విధంగా చూసుకునే బాధ్యత ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు మేఘారెడ్డి గారిది, దాంతోపాటు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తది కూడా అని అందరికీ తెలియజేస్తారు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా యావత్ తెలంగాణ ఈ వనపర్తి నియోజకవర్గం నుంచే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా వనపర్తి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైన
మేఘారెడ్డిను పెద్ద మెజార్టీతో గెలిపించి అవినీతి అక్రమాలు చేస్తే ఏ రోజుకైనా వనపర్తి ప్రజలు ఒప్పుకోరు అన్నది ఒక్కసారి వనపర్తి ప్రజల సంస్కృతి ఏదన్నది నిరూపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ ఇచ్చిన వనపర్తి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఒక అహంకారానికి ఒక ఆత్మాభిమానానికి జరిగిన ఈ వనపర్తి ఎన్నికల్లో అహంకారం ఓడిపోయి ఆత్మాభిమానమే గెలిచింది. ఆ ఆత్మాభిమానం గెలిపించిన వనపర్తి తాలూకా ప్రజలకు నేను ఆ రోజు ర్యాలీలో రాజు చేపలు కూడా చెప్పినా, మళ్ళీ మీ వేదిక ద్వారా చెప్తున్నా, వనపర్తి నియోజకవర్గంలో మమ్మ ఓట్లు వేసి గెలిపించిన వనపర్తి ప్రజలకు గెలిచింది మేఘారెడ్డి కాదు, గెలిచింది వనపర్తి ప్రజలు. వనపర్తి ఆత్మ గౌరవం, వనపర్తి నియంత పాలన నుంచి విముక్తులైన వనపర్తి ప్రజలకు మా చర్మం వచ్చి చెప్పులు గుట్టించిన తక్కువే. ఈ వేదిక ద్వారా మళ్ళా వనపర్తి ప్రజలకు అందరికీ మళ్ళీ ఒకసారి శిరస్సు వచ్చి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దానిలో ఇంకా మీకు అందరికీ తెలుసు, ఇది 5 ఏళ్ల కిందట అయింది. దీని గురించే మాట్లాడదాం. ఈరోజు ఎమ్మెల్యేకి ఆఫీస్కి వచ్చినాం. మీరు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ? నాకు తెలిసి నేను ఛాలెంజ్ చేస్తున్నా, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినట్టుంది, 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ఎంతమంది వచ్చిందో ఇది ఒక్కరోజే అంతమంది వచ్చింది ఇక్కడ. అర్థమైందా? 5 సంవత్సరాల్లో వనపర్తి పబ్లిక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిండ్రో ఇది ఒక్కరోజు అంత వచ్చిందంటే ఏ రకమైన నియంత పోకడ ఉండే, ఏ రకమైన వనపర్తి కనీసం గేట్ తాళం ఉండేది, అక్కడ కానిస్టేబుల్ పోలీసులు కూర్చుని ఉండేది. ఎవరన్నా వస్తే కూడా అక్కడ ఒకటే కూర్చుండేది. అంటే అంత మొత్తం వనపర్తి రాజ్యం ఆయన అన్నట్లు, దానికి ఆయన రాజు అన్నట్లు ఆయన చేసిన పాపాలంతా ఓటు రూపంలో కర్ర కాల్చి ఓట పెట్టిన వనపర్తి ప్రజలు. ఈ భూ కబ్జా నిరంజన్ రెడ్డి వద్దు, ఈ నియంత నిరంజన్ రెడ్డి వద్దు, ఈ విధవ నిరంజన్ రెడ్డి వద్దు, ఈ కబ్జాల నిరంజన్ రెడ్డి వద్దు. వీటిలో చెప్పుకోవడం అయితే చాలా ఉన్నాయి. ఇక అవినీతి నిరంజన్ రెడ్డి వద్దు, ఈ పొగరు పట్టిన నిరంజన్ రెడ్డి వద్దు. 14 ఎకరాలు రమ్మనాయన ఇచ్చిన ఆస్తి ఇస్తే 300-400 ఎకరాలు వనపర్తి నియోజకవర్గ చుట్టుపక్కలనే ఫామ్ హౌస్లు చేసిండు. ఒక చిన్న లెటర్, చిన్న అటెండెడ్ ట్రాన్స్ఫర్, ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగానికి లెటర్ ఇస్తే కూడా కమిషన్లు తీసుకున్న ఈ నిరంజన్ రెడ్డిని వనపర్తి ప్రజలు తరిమి కొట్టారు. మళ్ళీ ఆ మధ్యకాలంలో సమవుజ్జి గురించి దాని గురించి మాట్లాడారు. దేంట్లో సమవుజ్జి నిరంజన్ రెడ్డికి? మాకు ఏ విషయంలో సమవుజ్జి? కొల్లాపూర్ ప్రజలు తరిమేస్తే డిపాజిట్ రాకపోతే వనపర్తికి వచ్చిండు ఆయన. వనపర్తికి వస్తే ఒకసారి ఓడిపోయాడు ఆ టీఆర్ఎస్ గాలిలో కూడా. మొన్న మేము అందరం ఒకసారి రూలింగ్ పార్టీ ఉంది కదా, గెలిపిస్తే వనపర్తి బాగుపడుతుందని వనపర్తిలో మేము అందరం సపోర్ట్ చేస్తే గెలిచిండు ఆయన. ఏ విషయంలో? కబ్జాల్లో మేము కాదు, భూ కబ్జాల్లో కాదు, లంచాల్లో కాదు, మందిని ముంచడంలో కాదు, మోసం చేయడంలో కాదు. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో ఈ 5 ఏళ్లలో ఎన్ని పోలీస్ కేసులు పెట్టిన కక్ష సాధింపు, ఆ 70 ఏళ్లలో ఎన్ని కేసులు అయినాయి. మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినాం, అది కూడా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. అంటే ఆయన నియంత పోకడకు ఎంత నిదర్శనమో చూపిస్తాం. దాన్ని మీకు అందరికి చెప్పక్కర్లేదు, కాకపోతే వాయిస్ రికార్డ్ కోసమే చెప్పాలి. మీకు అందరికి పత్రికా మిత్రులకు కూడా మీకు అందరికీ తెలుసు, అది ఏం జరిగిందో కూడా తెలుసు. నాకు తెలిసి ఒక 4-5 సార్లు కూడా వచ్చి లేకుంటారు. మీరు గిడికి వస్తే ప్రెస్సా మీరా ఏంటి ఇవన్నీ అన్న రోజులు ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు. అది ఇవ్వడానికి వస్తే గీడ్ వరకే, బాల్కానీ వరకు వస్తే వాడు ఒకటే కూర్చుంటుండే. మిగతాళ్ళంతా గేట్ బయటనే అట్లా చేసిన ఆయనను ఏదో మాట్లాడు. అంటే డిగ్రీ చదువు కాదా? చదువు అంటే ఏంది? ఆ సంస్కారం లేని చదువు ఎవరికి కావాలి? ఆ దొంగతనం చేసిన సంస్కారం మన చంద్రయ్య గారు అని ఉండే, ఆయన స్టీల్ ఎత్తుకుపోయి ఇల్లు కట్టుకున్నాడు. ఆ కేసు ఉండే 2018 అఫిడవిట్లో ఉంది. అఫిడవిట్ కాపీ కావాలంటే మేము ఇస్తాం. అదంతా కొట్టేసింది కేసు, అది కాంప్రమైజ్ అని ఆయన కాలు పట్టుకుంటే. సో మళ్ళీ ఆయనకు సంస్కారం ఉందా, మాకు సంస్కారం ఉందా? వనపర్తి ప్రజలు చదువుకున్నాడా, తెలివినోడా భూ కబ్జాలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసారు. ఇంకా ఆయన గురించి తక్కువ మాట్లాడితే ఆయన మీద అన్ని ఎంక్వైరీలు వేస్తున్న వనపర్తి నియోజకవర్గంలో ఆయన చేసిన తప్పులన్నిటి మీద డిపార్ట్మెంట్లు అన్ని ఎంక్వైరీ తీసుకొని సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు
ఒకటి 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి వాళ్ళ ఇంట్లో పనిచేసే దత్తపుత్రుడు గౌడా నాయక్, ఇంకొక ఆయన తిరుపతయ్య సాగర్ పానగల్ల కాంట్రాక్ట్, ఇంకో ఆయన గోపాల్పేట ఎంపీ భర్త. వాళ్ళ ముగ్గురు అకౌంట్లలో లాస్ట్ 5 ఇయర్స్లో 120 కోట్లు, 120 నుంచి 130 కోట్ల టర్న్ ఓవర్ అయ్యింది. ప్రూఫ్ చెప్తున్నాను. అంటే నేను వాళ్ళు సంపాదించొద్దు, బిజినెస్ చేయని అనట్లే. వాళ్ళు ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, వాళ్ళకి ప్రూఫ్ ఎట్లా వచ్చింది, వాళ్ళ పెట్టుబడి ఎట్లా వచ్చింది, అవన్నీ బయటికి రావాలి. అవన్నీ మళ్ళీ డబ్బులంతా ఈయన అకౌంట్లోకి వచ్చినాయి. మేము ఇంతకుముందు రఘునందన్ గారు దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడినాం. ఆ రోజు నుంచి మాట్లాడుతున్నాం. 9 నుంచి 14 కోట్లు హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆ గౌడా నాయక దత్తపుత్రుని పేరు మీద సబ్సిడీ తీసుకున్నాం. హార్టికల్చర్ నుంచి తీసుకొని 5-6 నెలల తర్వాత బిడ్డల పేరు, భార్య పేరు ల్యాండ్ మార్చుకున్నాం. ఇవన్నీ ప్రూఫ్స్ విత్ రికార్డు ఉన్నాయి. మేము ఏదో గాల్లో మాట్లాడతాం. సో ఇన్ని తప్పులు చేసిన ఆయన ఇంటికి పంపించింది కాబట్టి ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా వాడు తీసేస్తున్నాం. ఇక్కడ ఇది ప్రజాభవను, పబ్లిక్ భవను. ఈ రోజు నుంచి ఇది ప్రజాభవను. ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. అంత ప్రజలదే ఇది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు, అధికారంలో 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకా లైఫ్ లాంగ్ ఉండదు. ఈ క్యాంప్ ఆఫీస్లో నేను ఒక్క కండువా కూడా కప్పం. మేము అంత సిస్టమేటిక్ ఉంటాం. మాకు పార్టీ ఆఫీస్ ఉంటుంది పక్కన, ఆడపోయి కండువాలు కప్పుతాం. ఈ పార్టీ ఆఫీస్కి, ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ప్రజాభవన్కు ఏ పార్టీలను రావచ్చు, ఏ సంఘాలను రావచ్చు, ప్రెస్సులు రావచ్చు, ఉద్యోగస్తులు రావచ్చు, కష్టమన్నోడు అంతా ఇక్కడికి రావచ్చు. మేమంతా కమిట్మెంట్ మీద ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే దీన్ని మొత్తం పార్టీ ఆఫీస్గా మార్చేసి, సో ఆ తప్పు మేము చేయం. ఆయనకు మాకు అది తేడా. మేము అక్కడ పక్కన ఇంకో ఆఫీస్ పెట్టుకుంటాం, ఇంకోటి చేస్తాం. ఈ మధ్యకాలంలో మీరే చూసారు 10 డేస్ బ్యాక్ కరెంటు వైర్లతో సహా, మోటార్ వైర్లతో సహా, డోర్లు, కిటికీలు, బాత్రూమ్ డోర్లతో సహా, గ్లీజర్లతో సహా ఇక్కుపోయాడు. దానికి మళ్ళీ మీరే ఎట్లా దానికి ఏ మోటార్ వస్తారో మీరు మంచి వాటి చూసి మీరే రాయండి. మనం కూర్చున్న షెడ్ కూడా కట్ చేసుకుని మీరు కూడా ఏదో ఒక వర్డ్ చెప్పండి. ఆ వర్డ్ని బట్టి మేము కూడా యూజ్ చేసుకుంటాం. ఈ వర్డ్సేలే వారు ఇంతకుముందు అలవాటు ఉంది. మళ్ళీ ఇవన్నీ ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి వారం ఒకరోజు మేము కూడా మా సీఎం గారు ఎట్లా స్టార్ట్ చేసి ఉన్నాడో మేము ఒక వారంలో 2 రోజులు ఒకరోజు మేము ప్లాన్ చేసుకుని ఆ రోజు ఏ పని పెట్టుకోం. వనపర్తి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం. నెలకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉంటాం. ఈ మా కాంగ్రెస్ పార్టీ చేయబోయే 6 గ్యారంటీల మీద ఆల్రెడీ 2 గ్యారంటీ ఇంప్లిమెంట్ అయినాయి. నిన్న మా సీఎం గారు కూడా అసెంబ్లీ చాలా గట్టిగా సమాధానం చెప్పిండు అన్ని విషయాల మీద. తర్వాత బీఆర్ఎస్ పార్టీలు ఇంకా కొంచెం పొద్దుగాలు ఉన్నది. మేమే అధికారులు ఉండి అనుకుంటున్నాం. వాళ్ళు కళ్ళకి వేటికి రాలేదు. వాళ్ళకి నిన్న గట్టిగా చెప్పిండు మా సీఎం గారు. వాళ్ళకి ఎప్పుడైనా రియలైజ్ అయ్యేది ప్రతిపక్షం అని ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నాయనంటే వనపర్తికే రాడు, ఇంకా అటే పోతాడు. వచ్చినా కూడా వనపర్తి ప్రజలు తరిమి కొడతారు, తరిమి కొడతారు. అన్ని పాపాలు చేసిండు. ఆ పాపాలన్నీ కడగాలి. ఫస్ట్ మేము కడిగే ప్రయత్నంలో కడిగిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్యానల్ అదొకటి నడుస్తుంటుంది. ఇదొకటి చట్టం, దాని పని అది చేసుకొని పోతుంది. దానిలో మీరందరూ 4వ సింహం, మీరందరూ మీకు కూడా చాలా బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి వనపర్తి ప్రజలు మీరు గమనించుంటారు. 3 తారీఖు తర్వాత వనపర్తి నియోజకవర్గం గాంధీ చౌక్లో చూడండి, అంబేద్కర్ చూడండి, గాంధీ చౌక్లో చూడండి, ఇంకో చౌక్లో చూడండి. ముఖాలు అంటే రావణవద అయితే ఎట్లుంటుంది, సంతోషం ఉంటుందో దీపావళి లాగా సంతోషపడుతున్నారా లేదా? అవునా కదా అన్న? ఒక క్వశ్చన్ ఏమంటారు అన్న అంటే జనాలు, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత హలో ఎమ్మెల్యే అనే గంట అంటే ఒక గంట కార్యక్రమము పెట్టారు కదా, ఫోనింగ్ ప్రతి ఎమ్మెల్యే చేశారు. అంటే మండే ఎట్లా ప్రజావాణి ఉంటుంది, ఏదో ఒక రోజు చూసుకుని మా ఆఫీసర్స్ ముందరనే ఆన్ చేస్తాం. సంబంధిత ఆఫీసర్ ఉంటాడు కాబట్టి ఎంత తొందర వీళ్ళంతా తొందర సాల్వ్ అవుతుంది. సో మీరు క్వశ్చన్స్ ఒక్క నిమిషం అడిగి కొంత కన్ఫ్యూజన్ ఏంటంటే, ఓవరాల్గా ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు, అక్కడ పెద్ద మొత్తంలో చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ వనపర్తి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ ముసుగులో ధ్వంసం చేసిన నిరంజన్ రెడ్డిని జైలుకు పంపించే వరకు వనపర్తి ప్రజలు ఎవ్వరు ఆగరు. దానిలో మేము కూడా అందరితో పాటు ఉంటాం. తప్పకుండా అన్ని తప్పులు చేసినాం. చేయాల్సిన తప్పుల కంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వాళ్ళ చెంచాలు మాట్లాడుతున్నారు, ప్రోటోకాల్ అని, అదని ఇదని మమ్మల్ని పిలవట్లేదని. అది వాళ్ళు నేర్పిందే కదా.
అసలు ప్రోటోకాల్కి ఏమన్నా వాల్యూ ఉందా? ఇక్కడ వాల్యూ ఉందా ప్రోటోకాల్కి? మొన్నటి వరకు ఆ జడ్పీ చైర్మన్ అసలు ప్రోటోకాల్ సోషల్ బైకాట్ చేసారు మార్కెట్లకి, మరి పక్కన పెట్టుకుంది సిగ్గు శరం ఉండాలి తిప్పేటోనికి తిరిగేటోనికి ఇద్దరు. దాని గురించి మాట్లాడతాడు ఆయన మున్సిపల్ చైర్మన్ మాట్లాడతాడు. మా కౌన్సిలర్లను కనీసం ఆ వార్డులో టెండర్స్ విలువలే ఆ వార్డులో వర్కులు స్టార్ట్ చేయాలి. కాంగ్రెస్ కౌన్సిలర్స్ అని వాళ్ళని ఇన్వైట్ చేయలేదు మున్సిపాలిటీకి, ఏ ప్రోగ్రామ్ చేయలేదు. అంతకుముందు 2018 ఐ థింక్ అంతకుముందు వేరే చైర్మన్ ఉంటే ఆ సంవత్సరం మొత్తం నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక అసలు టెంకాయలు కొట్టలే, శిలాపలకాలు వేయలే, ఓన్లీ టెంకాయలు కొట్టినట్టే శిలాపలకం పెడితే ఆ చైర్మన్ పేరు ఆ వైస్ చైర్మన్ పేరు పెట్టాలి. వాళ్ళు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, ఏం వెంటుకోం. ఈ 5 ఏళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఇస్తాం వాళ్ళకు, చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. మా డెవలప్మెంట్ మేము చేస్తాం. మా కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం మేము చేసే పనితో పాటు ఈ పందికొక్కులని తప్పులు చేసిన విధవలను ఇంటికి పంపించి జైలుకి పంపించే వరకు వదిలిపెట్టే సమస్య లేదు.